Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్ లగ్గాని శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. టీసీఎస్‌లో దాదాపు 12,000 ఉద్యోగాలు అంటే 2% వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జాబ్స్ లోంచి తీసివేయబోతున్నారు ఎంప్లాయీస్‌ని అని చెప్పి సండే రోజు ఆ సంస్థ ప్రకటించింది. దీనికి కారణం ఏఐనా లేకపోతే మరేదన్నా రీజన్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా ఒకసారి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ టు యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ ద వ్యూవర్స్. మార్నింగ్ అండి. టీసీఎస్ లాంటి పెద్ద సంస్థ ఒకటేసారి అంతమందిని తీసేయటం అనేది నిజంగా పెద్ద న్యూస్ అండి. 12,000 పైబడి ఉద్యోగాలు, 2% అంటే మొత్తం ఉద్యోగస్తులు 12,000 అంటున్నారు, దాదాపు 12,000 పైబడే. సో అంతమందిని తీసేస్తే వాళ్ళకి ఎలా, అసలు వాళ్ళకి ఉపాధి ఏంటి? ఏఐ కారణమా లేకపోతే మరేదన్నా కారణం ఉందా ఇందులో? అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఏ అండి. ఇప్పుడు చూస్తే మనం ఒక్కసారి రివైండ్ చేసుకుంటే ఓవరాల్ గా కోవిడ్ టైంలో ఐటీ ఇండస్ట్రీలో అందరూ ఊహించని విధంగా హైక్ వచ్చింది. అంటే హ్యూజ్ రిక్వైర్మెంట్ జరిగినాయి. ఒక్కొక్క ఐటీ ప్రొఫెషనల్ కూడా రెండు జాబ్స్ చేయడం, తర్వాత మూన్ లైటింగ్ అనే కాన్సెప్ట్ రావడం మీరంతా చూసాం. గ్లోబల్ లో ఏమైందంటే ఐటీ ఇండస్ట్రీ అనేది సర్ప్రైజింగ్లీ అన్ని ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే కోవిడ్ లో చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళింది. ఎందుకెళ్ళింది అంటే ద హోల్ అంటే మొత్తం కాన్సెప్ట్, మొత్తం బిజినెస్ కాన్సెప్ట్ మొత్తం చేంజ్ అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. తర్వాత పీపుల్ డిపెండెన్సీ తగ్గించి మోర్ టెక్నాలజీ డిపెండెన్సీ పెరగడం, ఇవన్నీ కూడా చూసాం మనం. సో దీంట్లో ఏమైందంటే ఈ మార్కెట్ కరెక్షన్ అనేది ఎప్పుడప్పుడు జరగాల్సింది. అంటే మనం చూస్తే మాలాంటి వాళ్ళు మేము యాంటిసిపేట్ చేస్తున్నాం ఇది. ఎందుకంటే హ్యూజ్ హైరింగ్ ఒకటి జరిగింది ఫస్ట్ ఆస్పెక్ట్. అది కాకుండా కూడా ఇప్పుడు మేజర్ రీజన్ ఏంటంటే కూడా వరల్డ్ ఎకానమీ ఇంపాక్ట్ అనేది చాలా క్లియర్ గా అన్ని ఇండస్ట్రీస్ మీద పడ్డాయి. అంటే అన్ని అక్రాస్ ద వర్టికల్స్ పడింది, నాట్ ఓన్లీ ఐటీ. అంటే ఫార్మా పక్కన పెడితే రియల్ ఎస్టేట్ కానీ మిగతా అన్నిట్లో కూడా, స్టాక్ మార్కెట్స్ లో కానీ, ఈ ఒక పక్కన ఈ గ్లోబల్ వార్స్, ఒక పక్కన స్లో డౌన్, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అనేది, వాతావరణం ఏదైతే ఉందో అది మంచిగా లేదు యాక్చువల్గా. సో దానివల్ల ఏమవుతుందంటే ఐటీ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ రన్స్ ఆన్ క్లయింట్స్ అండి. అంటే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో గ్లోబల్ క్లయింట్స్, వాళ్ళందరూ కూడా ఐటీ ఇండస్ట్రీలో కంపెనీస్ తో రీనెగోషియేట్ చేస్తున్నారు. అంటే కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటాం మనం ఈ టెక్నాలజీ టర్మ్స్ లో. ఏంటంటే ప్రతి ఒక్క వెండర్ కూడా, కస్టమర్ కూడా ఐటీ కంపెనీస్ కి కాస్ట్ ఆప్టిమైజేషన్ ప్రొసీజర్ అని చెప్పి తీసుకొస్తున్నారు. అంటే ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిసోర్స్ కి $5,000 పే చేస్తే ఇప్పుడు అదే కస్టమర్ $5,000 పే చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. వాడు దే ఆర్ రీనెగోషియేటింగ్. అంటే ఇంతకు ముందు ఇద్దరు చేసే పనిని ఇప్పుడు ఒకరితో చేయించాలని చెప్పి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంది. సో టెక్నాలజీ చేంజ్ అవుతుంది, ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది. ఏఐ వల్ల కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మొత్తం ఏఐ కాదు. ఇంతకు ముందు టిపికల్ గా ఎలా ఉండేదంటే ఒక రిసోర్స్ ఒకటే పని చేసేవాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ DBA తీసుకున్నాం అనుకోండి, అతను ఒరాకిల్ మీద DBA మీద పని చేస్తే ఒరాకిల్ ఒక్కటే చేస్తూ సర్వైవ్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు క్లయింట్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే DBA అనే అతను ఒరాకిల్ తో పని చేయాలి, మొంగోస్ పని చేయాలి, తర్వాత MySQL పని చేయాలి. అట్లా మల్టిపుల్ స్కిల్స్ ఉన్న రిసోర్స్ ని వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. సో అట్లా ఓవరాల్ గా మార్కెట్ క్లయింట్ ఎక్స్పెక్టేషన్ చేంజ్ అయింది. సో ఎకనామికల్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయింది. సో ఓవరాల్ గా ఈ సినారీస్ అని చూస్తే ఈ మార్కెట్ కరెక్షన్ అనేది ఎప్పుడొకప్పుడు జరగాలి. దానికి అనుగుణంగా ఈ ఎంప్లాయీస్ శాలరీస్ కూడా కొంత విపరీతంగా పెరిగినాయండి. అంటే ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంది. తర్వాత ప్రతి కంపెనీ కూడా బెంచ్ స్ట్రెంత్ అనేది ఒకటి పెట్టుకోవడం జరిగింది. ఆ బెంచ్ స్ట్రెంత్ కూడా ఒక డిజాస్టర్. ఎందుకంటే ఏమవుతుందంటే సేల్స్ టీమ్ అగ్రెసివ్ గా మార్కెట్ లోకి వెళ్ళి మేము డెలివరీ చేస్తాం, మా దగ్గర కేపబిలిటీ అంటది. క్లయింట్ ఏమంటాడంటే యూజువల్ గా, అంటే ఎనీ కంపెనీలో హైరింగ్ ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ ఉంది, మీకు రిసోర్సెస్ కావాలి అంటే, ఒక స్పెసిఫిక్ స్కిల్ రిసోర్సెస్ కావాలి అంటే కానీ ఇమీడియట్లీ ఆన్ బోర్డ్ చేయడం కష్టం కదా మీకు కూడా. అట్లనే ఐటీ కంపెనీలో కూడా ఆ స్కిల్ రిసోర్సెస్ ని ఆన్ బోర్డ్ చేయడం కోసం బెంచ్ మెయింటైన్ చేస్తారు. సో ఆ బెంచ్ ఎంత మెయింటైన్ చేయాలనేది ఒక అంటే క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఈ బెంచ్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువైపోయింది. సో దానివల్ల కూడా చాలా మందికి పని ఉండదు, బెంచ్ లో ఉంటారు. సో ఈ కరెక్షన్ అనేది యాక్చువల్గా ఎప్పుడొకప్పుడు జరగాల్సింది. ఐ థింక్ దిస్ ఈస్ ద టైమ్. నాట్ ఓన్లీ TCS, మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ఫోసిస్, HCL లాంటివి కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. వాళ్ళ Q1 లో కూడా చూస్తే అంటే పైకి మాత్రం ప్రాఫిట్స్ చూపెడతారు కానీ బట్ ఓవరాల్ గా చూస్తే ఇంపాక్ట్ కనపడుతుంది. అంటే యూరోప్ మార్కెట్ లో కూడా, వరల్డ్ ఎకానమీలో కూడా మనకి ఇప్పుడు చూస్తే మన సాఫ్ట్వేర్ రెవెన్యూస్ మొత్తం కూడా డొమెస్టిక్ కంటే కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ మీద, గ్లోబల్ మార్కెట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు చూసారు కదా, యూరోప్ నుంచి కానీ లేకపోతే అమెరికా నుంచి కానీ ఎక్కువ బిజినెస్ చేస్తుంటాం మనం. మరి అక్కడ కూడా మార్కెట్ బాగాలేదు కాబట్టి అక్కడ క్లయింట్స్ డెఫినెట్ గా
వాళ్ళు కూడా బార్గెయిన్ చేస్తారు, వాళ్ళు నెగోషియేట్ చేస్తారు ప్రైసింగ్. దానివల్ల ఆ, ప్రతి ఒక్క కంపెనీ కూడా ఈ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్లోకి వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే కంపెనీ సర్వైవ్ కావాలి అంటే కనుక కాస్ట్ కట్ చేసుకోవాలి. కాస్ట్ కట్ చేసుకుంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. సో ఇవన్నీ ఆ, అంటే యాక్చువల్గా ఏమంటామంటే దీన్ని ఒక చైన్ లింక్ రీజన్స్ అనమాట. ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓకే. ప్రకారం జరిగేటువంటి రీజన్స్ కాబట్టి ఈ మార్కెట్ కరెక్షన్ అనేది దాంట్లో ఇది భాగం. ఎవ్రీ ఇండస్ట్రీ విల్ గో త్రూ ద సిమిలర్ ఫేస్. ఇప్పుడు ఐటీ అవుతుంది, మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా అదర్ ఇండస్ట్రీస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ నార్మల్గా ఐటీ జాబ్స్ అంటే 5 డేస్ వర్కింగ్ డేస్, తర్వాత 5 అంకెల్లో జీతం, లక్షలాది రూపాయలు, చాలా హ్యాపీ లైఫ్, చాలా కూల్గా ఉంటుంది జాబ్ కూడా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలైనటువంటివి మార్కెట్లో నడుస్తూ ఉంటాయి వాళ్ళ గురించి కామెంట్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత వేల మంది జాబులు పోతుంటే మరి వీళ్ళంతా ఎక్కడికి పోవాలి? ఇప్పుడు అన్ని సంస్థలు తీస్తున్నాయి అంటున్నారు మీరు. టీసీఎస్ తీసినా, ఇన్ఫోసిస్ తీసినా, ఇక్కడ టీసీఎస్ తీసేస్తే ఇన్ఫోసిస్లోకి వెళ్ళేవాళ్ళు, లేదు ఇన్ఫోసిస్ తీస్తే ఇంకో దగ్గరికి వెళ్తారు, టెక్ మహీంద్రాకి వెళ్తారు. అక్కడ అన్ని చోట్ల తీసుకుంటూ పోతుంటే ఎక్కడికి పోతారు మరి వీళ్ళంతా? ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చదువుకుంటూ బయటకు వస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ చూడండి, అంటే ఎవ్రీ ఇండస్ట్రీ హ్యాస్ ఎ ఫేస్, ఒక ఫేజ్ ఉంటుంది. అంటే కరెక్ట్. మనం 2000 లో చూస్తే Y2K ముందు ఆ, పెద్ద ఐటీ మీద పెద్ద లేదు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే ఫార్మసిటికల్ కానీ అది కొంత ట్రాక్షన్ క్రియేట్ చేసింది మార్కెట్లో. మరి ఇప్పుడు లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఐటీ యాక్చువల్గా రూల్ చేసింది మొత్తం. అంటే అన్ని ఇండస్ట్రీస్ లో కూడా ఐటీ వాజ్ ఎ వెరీ కీ కాంపోనెంట్. ప్రతి అవును. ఒక్కళ్ళు కూడా మీరు చూస్తే మనం చదువుకునేటప్పుడు కూడా ఇంటర్మీడియట్ అయిపోగానే పిల్లలందరూ కంప్యూటర్స్ కావాలి, సిఎస్ఏ కావాలి అనుకుంటారు. అదే ఒక 25 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ చూస్తుంటే ఎలక్ట్రానిక్స్, తర్వాత ఈసీ అట్లా చేసేవాళ్ళు. తర్వాత ఒక టైంలో సివిల్ ఇంజనీరింగ్ కి చాలా అంటే డిమాండ్ అడ్వాంటేజ్ ఉండేది. డిమాండ్ ఉండేది. సో అట్లా అంటే ఇది ఆల్ యాక్చువల్లీ మార్కెట్ డ్రివెన్ ఉంటదండి. సో అట్లా ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీకి కొంత అంటే ఏమనాలంటే మనం క్లియర్ గా చెప్పాలంటే ఐటీ ఇండస్ట్రీకి కావాల్సినంత కంటే కూడా ఎక్కువ మంది రిసోర్సెస్ ఉన్నారు. కానీ దాంట్లో కూడా మళ్ళీ అగైన్ ప్రాబ్లం ఏంటంటే కావాల్సినంత స్కిల్డ్ పీపుల్ లేరు. దేర్ ఇస్ ఓకే. ఆల్వేస్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అండ్ అకాడమిక్ ఓరియంటేషన్ లో అయినటువంటి గ్యాప్ ఉంది, అది కూడా ఉంది. సో ఇదన్నీ ఇది ఆల్ యూనో చికెన్ అండ్ ఎగ్ సినారియో ఉంటుంది దీంట్లో. అయితే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఎప్పుడో ఒకసారి దీంట్లో ఈ కరెక్షన్ అనేది కావాలి. అది దట్ ఈస్ ద టైం నౌ. అయితే మన ఇండియన్ ఎన్విరాన్మెంట్ లో కూడా నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్గా మన ఈ ఎడ్యుకేషన్ ఓరియంటేషన్ కూడా కొంచెం తగ్గాలి. అంటే పీపుల్ థాట్ ప్రాసెస్ కూడా తగ్గాలి. యా. ఇప్పుడు మనము 150 crores పాపులేషన్ అండి, అందరికి కూడా ఎంటర్ప్రినర్షిప్ మోడల్ థాట్ ప్రాసెస్ రావాలి. అంటే ఇప్పుడు మన యాక్చువల్గా మనం వాస్తవంగా చూస్తే మన మనం బికమ్ ద 4th లార్జెస్ట్ గ్లోబల్ ఎకానమీ కదా. సో అవును. కానీ మన వాళ్ళు ఇంకా కూడా ఎంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్ రావట్లేదు పీపుల్ కి. అందరు కూడా ఏంటంటే ఈవెన్ పేరెంట్స్ కూడా దే ఆర్ కంఫర్టబుల్ కీపింగ్ దేర్ చిల్డ్రన్ ని ఏదో ఒక జాబ్ జాయిన్ అయ్యి కంఫర్ట్గా ఉంటే బెటర్, బిజినెస్ పెట్టుకోవడం ఎందుకు అనే ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు. కానీ మనమే ఒక చిన్న అంటే వ్యాపారం స్టార్ట్ చేద్దాము, మనమే ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అనే ఓరియంటేషన్ లోకి చాలా తక్కువ మంది వెళ్తున్నారండి. అది అది రావాలి. అంటే మన ఇండియాలో మన యూరోప్ కి యాక్చువల్గా అమెరికన్ సిస్టమ్లకి మనకి తేడా అదే. మన వాళ్ళు ఏంటంటే వి ఫీల్ కంఫర్టబుల్ డూయింగ్ ఏ జాబ్ రాదర్ దాన్ బికమింగ్ ఏ ఎంటర్ప్రెన్యూర్. అంటే అంటే ఎంటర్ప్రెన్యూర్ రిస్క్ కావాలంటే తీసుకోవటం ఇంట్రెస్ట్ ఉండదండి. రిస్క్ తీసుకోవటం, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయటము, అది అనుకోండి వెంటనే ఇమీడియట్గా ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎప్పుడు అవును. స్టార్ట్ అవుతుందో తెలియదు, అసలు అది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా, బిజినెస్ డిపెండెన్సీ ఉంటుంది, చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదండి ఇందులో. అవునవును. అయితే అదే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఓవరాల్ ఓరియంటేషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఇఫ్ యూ గో టు యూరోప్ ఆర్ ఇఫ్ యూ గో టు అమెరికా, పీపుల్ హ్యావ్ మనీ, దేర్ ఫ్యామిలీస్, వాళ్ళు దే వుడ్ లవ్ టు ఇన్వెస్ట్ ఇన్ ది టెక్నాలజీ బిజినెస్ లేకపోతే ఏదైనా సమ్ స్టార్ట్అప్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మన వాళ్ళు ఎట్లా ఉంటుందంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అంటారు. నువ్వు జాబ్ చేయి, నీకు వచ్చిన శాలరీతో డబ్బులు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అంటారు. అంటే దట్స్ థాట్ ప్రాసెస్ ఓరియంటేషన్. యాక్చువల్గా అది చేంజ్ కావాలి కొంత. ఆ చేంజ్ అయ్యి మన దగ్గర కూడా యాక్చువల్గా మోర్ అండ్ మోర్ ఎంటర్ప్రినర్షిప్ థాట్ ప్రాసెస్ రావాలి పిల్లల్లో. కానీ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న అందరూ జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. హెల్త్ కేర్ లో ఉన్నాయి. అంటే ఎంత ఎంత ఇండియన్ మార్కెట్ లో ఉన్న పీపుల్ కి ఇప్పుడు మనం చూసామండి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇఫ్ యూ టేక్ ఇంట్లో గ్రాసరీస్ కోసము 10 minutes లో యూ గెట్ ఇట్ రైట్. బ్లింక్ ఇట్ యాప్స్ చూసాం అవును. కదా. అవన్నీ టెక్నాలజీ రెవల్యూషన్ కదా. అంటే ఎవరో ఒకళ్ళు ఇండియాలో అట్లా స్టార్ట్ చేసే కదా దాన్ని, ఆ మోడ్ లో స్టార్ట్ సక్సెస్ చేశారు, అయ్యారు. అవును. సక్సెస్ అవును. అయ్యారు కదా. సో ఆ థాట్ ప్రాసెస్ రావాలి. ఇట్లా మనకి పీపుల్ ఓరియంటేషన్ లో ఆ థాట్ ప్రాసెస్ వస్తే మార్కెట్ కరెక్షన్ వస్తుంది. ఇండియా కూడా ఇంకా 4th లార్జెస్ట్ ఎకానమీ కాదు యాక్చువల్లీ, వీ విల్ బికమ్ నెంబర్ 1 ఇన్
మనకి ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్లో కానీ డిఫెన్స్ సిస్టమ్స్లో కావాలి, అట్లనే డ్రోన్ టెక్నాలజీలో కావాలి. అంతదాకా ఎందుకంటే అగ్రికల్చర్లో ఎంత రీసెర్చ్ చేయొచ్చు, అగ్రిలో ఎంత రీసెర్చ్ చేయొచ్చు, దర్ లాట్ ఆఫ్ స్కోప్. కానీ అందరూ అందరూ బీటెక్ వైపే మొగ్గు చూపుతారండి. బీటెక్ అయితే త్వరగా సెటిల్ అయిపోవచ్చు లైఫ్ లో అనేది ఒక ఫీలింగ్. ఈజీ మోడ్ ఏంటంటే ప్రతి ఒక్కరు మనం చూస్తాం, ఎస్పెషల్లీ మన సౌత్ లో ముఖ్యంగా ఇంకా ఎక్కువ ఉంటుంది, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అవును. కాగానే ఇప్పుడు 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 కొత్త ట్రెండ్ వచ్చింది ఏంటంటే ఏఐ డేటా సైన్స్, ఏఐ తీసుకో, డేటా సైన్స్ కూడా వచ్చింది, అవి తీసుకోండి అంటారు కోర్సులు. అట్లా కాకుండా ఎంతమంది అగ్రికల్చర్ రీసెర్చ్ వైపు వెళ్తున్నారు, ఎంతమంది అంటే సాటిలైట్ రీసెర్చ్ వైపు వెళ్తున్నారు, అట్లా చాలా ఉన్నాయి ఇంకా ఆపర్చునిటీస్. మరి ఇప్పుడు ఉద్యోగాలందరూ అన్ని ఉద్యోగాలన్నీ పీకేస్తే వాళ్ళందరూ పరిస్థితి ఏంటండి? అంటే ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఎప్పుడైనా సరే కార్పొరేట్ ఇండస్ట్రీలో హయ్యర్ బ్రాకెట్ లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు రిస్క్ ఉంటుంది. అంటే ఇఫ్ యూ టాక్ టు పర్సనల్లీ ఎవరితో మాట్లాడినా గానీ హైయర్ బ్రాకెట్ అంటే పీపుల్ ఆర్ మోర్ మీడియం వరకు ఉన్న వాళ్ళకి. అంటే మనం ఒక సామెత తెలుగులో ఒక సామెత ఉంది కదా, నిచ్చెన నువ్వు పైకి అంత ఎత్తితే పడినప్పుడు అంత ఫాస్ట్ గా ఫాల్ ఉంటుంది అంటారు కదా. అట్లనే అలానే వాళ్ళకి హై ఎండ్ లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుంది. అట్లనే వాళ్ళు కూడా లాట్ ఆఫ్ అంటే వాళ్ళు మల్టీ స్కిల్లింగ్. ఇప్పుడు ఇంతకు ముందు ఒక స్కిల్ తో సర్వైవ్ అయ్యేవాళ్ళు లాంగ్ టర్మ్, ఒక స్కిల్ తో లాంగ్ టర్మ్ 20 years 25 years సర్వైవ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు కంటిన్యూస్ గా మల్టీ స్కిల్ కావాలి. ఇప్పుడు అబ్సల్యూట్లీ కావాలి. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఇంతకుముందు ఓన్లీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తూ సర్వైవ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు కాదు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డెలివరీ మేనేజ్మెంట్, అకౌంట్ మేనేజ్మెంట్, ఇన్ఫాక్ట్ అకౌంట్ మేనేజ్మెంట్ చేయాలి, తర్వాత సేల్స్ చేయాలి, ప్రీ సేల్స్ చేయాలి. అట్లాంటి స్కిల్స్ అన్ని నేర్చుకోవాలి. టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళు కూడా ఇంతకుముందు ఓన్లీ కోడింగ్ చేసి ప్రోగ్రామింగ్ చేసి సర్వైవ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు అలా కుదరదు. ఇప్పుడు వాళ్ళు టెక్నాలజీ వచ్చిన వాళ్ళు ప్రీ సేల్స్ లోకి వెళ్ళాలి, అవసరమైతే అకౌంట్ మేనేజ్మెంట్ చేయాలి, సేల్స్ రిలేషన్ చేయాలి. సో అన్ని మల్టీ టాస్కింగ్ చేసిన వాళ్ళే సర్వైవ్ అవుతారు. సో అలా చేసిన వాళ్ళే డెఫినెట్ గా మార్కెట్ లో సర్వైవ్ అవుతారు. కంపెనీస్ కూడా అలానే చూస్తున్నాయి. రైట్ అండి శ్రీనివాస్ గారు, చాలా ఇన్ఫో ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.